ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ రోజున అద్భుతమైన యోగకాలం అనేది ఏర్పడబోతుంది. శని ప్రభావం వలన వీరికి ధనం, లాభం, కనక వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీరికి ఎలాంటి సంపాదనలో ఉన్నవారు కూడా వీరి సంపాదన అనేది పెరగబోతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి గతంలో మిమ్మల్ని కాదనుకున్న వారు మళ్ళీ మీ దగ్గరకు వచ్చే అవకాశాలు, అలాగే ప్రేమలో ఓటమి కనిపించిన వారికి మళ్ళీ వారు క్షమాపణ అడిగే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ రోజున ఇలాంటి విషయాలు జరగబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ప్రేమ, ఉద్యోగం, వ్యాపారం ఏ విధంగా ఉంటుంది, ఈ రోజున వీరికి ఎలాంటి అనుకూలతలు ఉన్నాయో తెలుసుకుందాం. వారాహి అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760 ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. నెంబర్ 1, స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోష, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఇటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్న 100% పరిష్కార మార్గం చూపబడును. కాబట్టి ఈ గురూజీ గారికి ఒక్కసారి కాల్ చేసి మీ సమస్య ఏమిటో చెప్పండి. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదములు, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు. సింహరాశి అంటే ఒక రాజు. ఎందుకంటే సింహరాశి వారికి అధిపతి సూర్యుడు అవడం వలన వీరు కూడా ఒక రాజులా ఉండాలని అనుకుంటారు. ఎందుకంటే అన్ని గ్రహాలకు సూర్యుడు ఎలా రాజులా ఉంటాడో వీరు కూడా అలాగే ఉండాలని, సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు పొందాలని చూస్తారు. రాశి వారికి కోపం కాస్త ఎక్కువగానే ఉంటుంది, కానీ త్వరలోనే తగ్గుతుంది. అలాగే వీరికి ఆలస్యం అనేది అస్సలు నచ్చదు. నిజాయితీగా ఉంటారు. అలాగే అబద్ధాలు అంటే అస్సలు నచ్చవు. మీరు పైకి చూస్తే చాలా కఠినంగా కనిపిస్తారు, కానీ లోపల భావోద్వేగాలు సున్నితంగా ఉంటాయి. అందరిపైన ప్రేమ, జాలి, దయ అనేది కూడా ఉంటుంది. పైకి మాత్రం గంభీరంగా కనిపిస్తారు. ఇతరుల యొక్క బాధను మీ బాధగా ఫీల్ అవుతారు. సింహరాశి వారి అంటే అహంకారం అని అనుకుంటారు, కానీ వారు న్యాయంగా వెళ్తారు కాబట్టి కాస్త అహంకారంగా కనిపించవచ్చు. వారు తప్పు చేసినా కూడా నేరుగా అడుగుతారు, కాబట్టి తప్పును చూసి వీరు అస్సలు ఓర్వలేరు. అది కాస్త మంది అహంకారంగా అనుకుంటారు. చాలా మందికి అహంకారంగా కనిపించవచ్చు, కానీ ఇది ధర్మంగా వెళ్ళే దారి. కాబట్టి వీరు సింహరాశి వారు చాలా నిజాయితీగా ఉంటారు. వీరికి ఫేక్గా పొగడడం అంటే అస్సలు నచ్చదు. నిజాయితీగా పొగిడినట్లయితే వీరు చాలా సంతోషిస్తారు. అలాగే వీరికి పొగడతలంటే చాలా ఇష్టం. ఎందుకంటే సమాజంలో పేరు ప్రతిష్టల కోసం చాలా కష్టపడతారు. అలాగే సమాజంలో ఒక రాజులా బ్రతకాలని వీరి ఆశ ఉంటుంది. అలాగే వీరికి డబ్బుపై మోజు అనేది అస్సలు ఉండదు. అవసరానికి మాత్రమే ఉపయోగించుకుంటారు. వీలైనంత వరకు దాన ధర్మాలు చేస్తారు. వీరు నేరుగా మాట్లాడతారు కాబట్టి ముందు వెనుక అస్సలు చూడరు. కానీ కొన్ని విషయాలలో పొగడతలో వీరు లొంగిపోతారు. ఆ సమయంలో కొంతమంది మోసం చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక సింహరాశి వారికి ఏ విధంగా అనుకూలంగా ఉండబోతుంది, అలాగే ఆర్థికంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే ఈ రోజు నుండి కొత్త ప్రదేశాలు చూడాలని అనుకుంటారు. దానిలో వ్యాపారమైన, ఉద్యోగమైన ఏదైనా కొత్త ఆలోచనల విధానం కూడా చేస్తారు. కొత్త పరిచయాలు పెరుగుతాయి. ఆ పరిచయంలో ఎవరు ఎలాంటి వారు, అలాగే ఎవరి మనసులో ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా ఎలా సంపాదిస్తే ఎంత డబ్బు పెరుగుతుంది అనే ఆలోచన విధానం కూడా పెరుగుతుంది. వీలైనంత వరకు అన్ని ప్రదేశాలలో దాన ధర్మాలు కూడా చేయాలని ప్రయత్నిస్తారు. అలాగే ప్రేమలో చాలా సంతోషంగా ఉండే సమయం. ప్రేమలో మీకు అనుబంధం మరింత పెరగాలన్నా లేదా వివాహం చేసుకోవాలన్నా కర్కాట రాశి, మీనరాశి, వృశ్చిక రాశి ఈ 3 రాశులు మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. రాశుల వారితో మీకు లోతైన బంధం ఏర్పడుతుంది. కాబట్టి వివాహం చేసుకోవాలనుకునే వారు ఈ 3 రాశులలో ఎవరైనా ఒకరిని ఎంచుకున్నారంటే మీ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. ఇకపోతే ఈ రాశి వారికి
ప్రేమలో చాలా సంతోషంగా ఉంటారు, కానీ వీరు మనసులో భావాలు బయటకు చెప్పడానికి చాలా కష్టపడతారు. ఎందుకంటే గంభీరంగా కనిపిస్తారు. వీరికి అబద్ధాలు చెప్పడం నచ్చదు, కాబట్టి ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు. వీరి పార్ట్నర్ కూడా వీరిని పొగడాలని అనుకుంటారు. ప్రేమ వీరు ఎంత చూపిస్తున్నారో అలాగే వారి పార్ట్నర్ కూడా అలాగే చూయించాలని అనుకుంటారు. సింహరాశి వారిని ఎవరినైనా వివాహం చేసుకోవాలనుకుంటే సింహరాశి వ్యక్తులు చాలా గొప్పవారు, కాబట్టి ఇతరులు ఎంతో అదృష్టవంతులుగా అవుతారు. నిజాయితీగా ఉంటారు, కాబట్టి వీరి ప్రేమ వీరి వివాహం చాలా అదృష్టంగా మారబోతుంది. ఇతరులు ఎంతో గొప్పగా ఫీల్ అయ్యే అవకాశాలు వస్తాయి. సింహరాశి వారికి ఒక వయసు వచ్చాక వీరి జీవితమే మలుపు తిరగబోతుంది. ఆ వయసు ఏమిటంటే 22 సంవత్సరాల నుండి 34 సంవత్సరాలలోపు వీరి లైఫ్ టర్న్ అనేది ఎంతో మారబోతుంది. చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు కన్నీళ్లు చూశారు. కొంతమంది చాలా సంతోషంగా ఉన్నారు, కానీ చాలా మట్టుకు సింహరాశి వ్యక్తులు కష్టజీవులే. కానీ ఇప్పుడు లైఫ్ టర్న్ అని అయ్యబోయే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి ఈ సమయంలో మీరు ఎలాంటి విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ పని ఎంచుకుంటే ఎలా లాభాలు వస్తాయి, ఎలా స్థిరపడతాము అనే ఆలోచన విధానం పెరుగుతుంది. దానితో పాటు మీ జీవితమే మలుపు తిరగబోతుంది. ఇక నుండి మీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. మీరు ఏమి అనుకున్నా అది జరగబోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సింహరాశి వారికి ఈరోజు సూర్యుడి అనుగ్రహం, సానుకూల ఫలితాలు రానున్నాయి. ఈ రాశి నుండి సప్తమ స్థానంలో సంచారం చేయడం కారణంగా మీరు చేసే పనులన్నింటిలో మంచి విజయం సాధించే అవకాశాలు ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం అయ్యే అవకాశాలు ఉన్నాయి. గురుడు చంద్రుడు కలయికల వల్ల ఈ కారణంగా ఈ రాశి వారికి ఆలోచన సామర్థ్యం గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. వ్యాపారులు మంచి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. మీరు ఏది చేసినా కలిసి వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్త వింటారు. మీ కోరికలలో ఒకటి ఈరోజు నెరవేరే అవకాశం ఉంటుంది. విద్యార్థుల్లో మంచి పోటీ పరీక్షలు రాణించే అవకాశం ఉంటుంది. మీ ఆదాయం మరింత పెరుగుతుంది. మీ ఆనందం శ్రేయస్సు కూడా పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఇప్పటికే ఉద్యోగం ఉన్న వ్యక్తులకు సహోద్యోగుల గురించి మంచి సహకారం అందుతుంది. అలాగే మీ ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది. సహోద్యోగులు మీకు చాలా గౌరవం అనేది ఇస్తారు. గతంలో చేసిన అప్పులు తీర్చేందుకు ప్రయత్నిస్తారు. మీ ఇంటికి అతిథులు రావడం వల్ల పండగ వాతావరణం ఏర్పడుతుంది. బ్యాంకింగ్, వ్యాపారం, లావాదేవీలు చేసే వ్యక్తులకు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీ పనులన్నీ సకాలంలో పూర్తి అయ్యే అవకాశం కనిపిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. అలాగే ఈరోజు మీరు చేసే పనులన్నింటిలో లాభాలు, విజయం అనేది కనిపిస్తుంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు అస్సలు వృధా చేసుకోకండి. కొన్ని ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి, కానీ మీరు ధైర్యంగా ఎదుర్కొంటారు.